హెచ్సిఈలో విద్యార్థులపై లాఠీ చార్జ్ సరైంది కాదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. హెచ్సియు భూముల విషయంలో లోతైన చర్చ జరగాలని సూచించారు. సమస్య పరిష్కారం కావాలంటే కూర్చొని మాట్లాడుకోవాలంటున్న కోదండరాంతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. ఒక వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక రణరంగంగా మారింది. అక్కడ పూర్తిగా ఆందోళన జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అక్కడ 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమి అని చెప్తుంది. హెచ్సియుకి సంబంధించి ఒక ఇంచు కూడా తీసుకోవట్లేదని కూడా చెప్తుంది. మరోవైపు హెచ్సియు మాత్రం అక్కడ భూమికి సంబంధించి పూర్తిగా తమ్మదే అంటూ కూడా విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి హెచ్సియు మాజీ విద్యార్థిగా కోదండరాం గారు ఉన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం గారితో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు హెచ్సియు మాజీ విద్యార్థి కూడా అక్కడ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. దానికి సంబంధించిన భూమి వివాదం విషయంలో ప్రభుత్వం మాత్రం ఒకటి అంశం తెరపైకి తీసుకొస్తుంది. ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరో అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో ఒక మాజీ విద్యార్థిగా, ఒక రాజకీయ నేతగా, ఎమ్మెల్సీగా మీరేం చెప్తారు? ఇప్పుడు అక్కడ మొట్టమొదట ఆ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల ఆందోళనలకు అణచివేత అనేది పరిష్కారం కాదు. అరెస్టులు కానీ లాఠీ చార్జీలు కానీ వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విద్యార్థుల మీద పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకోవాలని సందర్భంగా మేము కోరుతున్నాం. వాళ్లకు ఏ సమస్యలు లేవనెత్తినా చర్చల ద్వారా పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఆ భూమికి సంబంధించి ఆ 400 ఎకరాలు హెచ్సియుది అని చెప్పి హెచ్సియుకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం మాత్రం అది కాదు, 2004లోనే దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు, మేము కోర్టు ద్వారా ఈ కేసు వేసి దీన్ని సాధించుకున్నాం, గతంలోనే దీనికి రిజిస్టార్ కూడా సంతకం పెట్టారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఇందులో విషయం ఏంటంటే యాజమాన్యపు హక్కులు ఎవరివన్నది ముఖ్యమా, పర్యావరణ పరిరక్షణ కీలకమా అనేదే ప్రశ్న. దీంట్లో పర్యావరణ పరిరక్షణ, యాజమాన్య హక్కుల వివాదము అనే వాటిని వేరు చేసి చూడటం చాలా చాలా కీలకం. వేరు చేసి చూడగలిగితే పరిష్కారం దొరుకుతుంది. ఇంతకు మించి కోర్టు ముందు ఇది వివాదం నడుస్తున్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడటం కూడా సమంజసం కాదు. కాబట్టి దీన్ని వేరు చేయండి. పర్యావరణ పరిరక్షణ అనే ఒక బాధ్యత ప్రభుత్వం కూడా స్వీకరించాలి. అది రాజ్యాంగం ప్రభుత్వంపై ఉంచినటువంటి బాధ్యత కాబట్టి. కానీ మీరు ఒక మాట పర్యావరణ పరిరక్షణ అంటున్నారు, కానీ అది ఒక 20 ఏళ్లుగా పడవడంతో అక్కడ చెట్టు మొలిచాయని చెప్పేసి నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా ఇండస్ట్రియల్కి సంబంధించి, అంటే అర్బన్ ఏరియాలో ఉంది కాబట్టి ఇది హెచ్సియుకి సంబంధించిన భూమి కాదు, ప్రభుత్వ భూమి. అక్కడ పడవడంతో చెట్లు మొలిచాయంటున్నారు. పడావు ఎందుకు మొలిచినాయి అనేది ఇప్పుడు ప్రశ్న కాదు కదా. అక్కడ ఉన్న పర్యావరణ పరిస్థితి పరిరక్షణకి ఏం చేద్దామనేదే ప్రశ్న. ఏం చేద్దామనే దాని విషయంలోనే నేను చెప్పేది, మాట్లాడుకోవటానికి ప్రయత్నం అంటూ జరిగితే దానికి పరిష్కారం దొరుకుతుంది. హెచ్సియు భూముల పైన ఆ యూనివర్సిటీకి స్పష్టమైన యాజమాన్య హక్కులు అనేవి ఇప్పటికీ కూడా లేవు. ఆ యాజమాన్య హక్కులు లేవు, వాడుకపు హక్కులే ఉన్నాయి కానీ యాజమాన్య హక్కులు అనేవి రాలేదు. ఆ యాజమాన్య హక్కుల సాధన విషయాన్ని కూడా పరిష్కరించుకోవటానికి ఇది ఒక సందర్భం. ఈ సమస్య పరిష్కారం అనేది ఏకపక్షంగా చేయటం కుదరదు. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ కోదండరాం చెప్తున్నది, అక్కడ ఏదైనా ఆ సమస్య పరిష్కారం, హెచ్సియు భూములకు సంబంధించిన అంశానికి సంబంధించి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ అంశానికి చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి హెచ్సియు నుంచి కూడా కొంతమంది ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. నేను రవీందర్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.